యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పారు. దీని యొక్క లోతైన అర్థం తెలుసుకుందాం. లోకంలో హింసను ఎవరూ కోరుకోరు, కానీ యేసు ప్రభు గారు హింసను అనుభవించిన వారే ధన్యులు అని చెబుతున్నారు. ఎందుకు? మొదటిది నీతి నిమిత్తం. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఉంది. మనం చేసిన తప్పులు లేదా ఇతరులకు హాని చేయడం వల్ల వచ్చే శిక్ష గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. మనం వాక్యానికి కట్టుబడి సత్యంగా జీవిస్తున్నప్పుడు లోకం మనల్ని వ్యతిరేకిస్తే ఆ హింస ధన్యకరమైనది. రెండవది లోక విరోధం. వెలుగు చీకటిలోనికి వచ్చినప్పుడు చీకటి దానిని సహించలేదు. అలాగే దేవుని నీతిని ప్రతిబింబించే వారిని లోకం సహించకపోవచ్చు. మూడవది పరలోక రాజ్యం వారిది. ఈ వచనం ఆశీర్వాదం, భవిష్యత్తు గురించి మాత్రమే కాదు, ప్రస్తుతం కూడా. నీతి కోసం నిలబడేవారు దేవుని పరిపాలనలో, ఆయన రక్షణలో భాగస్వాములవుతారు.